అన్నా 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 సైన్మాలో రీసౌండ్ లెక్క ఆడు చూడు ఎంత మంచిగా సారు అన్నాడు. కళ నిద్రలో కనేది, ఇది కళ నిద్ర లేపేది. కళ అంటే బ్రతుకునిచ్చేదే కాదు, బ్రతుకు నేర్పేది కూడా అన్నారు. ఆ సీన్ ఇంకా నా మైండ్లోనే అలా తిరుగుతుంది. ఫస్ట్ టైం ఆయన అంటే పిచ్చ హేటెడ్ ఉండేది, ఎందుకంటే ఆ నలుగురు మూవీలో అంత దరిద్రమైన క్యారెక్టర్ అయింది. క్లైమాక్స్ చూసిన తర్వాత కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇద్దరు యాక్టింగ్ అంటే అని అంతలా అనిపించింది. దాని తర్వాత హలో బ్రదర్ మూవీలో సబార్డినేట్ పోలీస్తో ఉండే ఆ ర్యాప్ చనిపోయిన తర్వాత ఏడుపు వచ్చేసింది అసలు. ఆయన యాక్టింగ్ చూసిన తర్వాత చాలా అనిపించింది. సూర్యవంశం మూవీలో వెంకటేష్కి కోట శ్రీనివాసరావు గారికి నన్ను అప్పుడే బయట ఊళ్ళో చూస్తున్నారా అనే సీన్. దాని తర్వాత అన్నయ్య మూవీలో ఆ శబాష్ 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 అనే ఆ డైలాగ్, ఆయన ఎనర్జీ, ఫ్యామిలీ సర్కస్ మూవీలో ఆయన కామెడీ టైమింగ్ మామూలుగా లేదు. తర్వాత విలన్ రోల్స్ ఆయన గణేష్ మూవీలో చూశాను విలన్గా. అగో తమ్మి ఏం చేస్తాను, ఏంట్రా అసలు హాన్ చేసి పడేశాడు నన్ను. ఆ గుండు కొట్టించుకొని ఆ కళ్ళు ఆ యాక్టింగ్ లిటరల్లీ భయం వేసింది. అంత మాట్లాడుతుంటే ఇప్పుడు కూడా ఒళ్ళు గొగురు పుడుస్తుంది నాకు. అంత లాయర్ క్యారెక్టర్ చేశారు, అందులో కూడా అంతే భయపెట్టేశాడు అసలు ఆయన యాక్టింగ్కి. తర్వాత నాకు ఫాదర్ రోల్స్లో కోట శ్రీనివాసరావు గారు ఇస్ ద బెస్ట్ అండ్ అండర్ యూటిలైజ్డ్ పర్సన్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆడవారి మాటలకు అర్ధారే వీరిలో అసలు ఆయన యాక్టింగ్. ఈ సాంగ్లో ఒక కొడుక్కొని ఇచ్చిన బట్టలు కండువా వేసుకొని అలా ప్రౌడ్గా వాక్ చేసుకుంటూ వెళ్తాడు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పవన్ కళ్యాణ్తో ఉన్న ర్యాప్ లోపల రివర్స్లో జరుగుతుందని నా ఫీలింగ్ అంటాం. దాని తర్వాత గుడుంబ శంకర్లో పవన్ కళ్యాణ్తో ఉన్న సీన్స్ ఫుల్ ఫన్ ఉంటాయి, చాలా బాగుండిద్ది. వీటి తర్వాత లోపలేమిలే డొల్లా నీకు మళ్ళీ రంగం మూవీ. ఆ మూవీ యాక్టింగ్ చూశాక తర్వాత తెలిసింది నాకు ఆయన తమిళ్లో కూడా చాలా పెద్ద యాక్టర్ అని. అండ్ తమిళ్లో మన విక్రమ్ సామి మూవీ విలన్ కూడా ఆయనే అని చెప్పి. దాని తర్వాత రక్త చరిత్ర ఆయన యాక్టింగ్. లీడర్ మూవీలో అయితే కాళ్ళు గీళ్ళు కడుక్కొని రా ఎక్కడెక్కడ తిరిగి వచ్చావో అనే సీన్. త్రివిక్రమ్ అండ్ కోట శ్రీనివాసరావు గారు కాంబో సూపర్. అంతే, పొలిటికల్ కన్సెషన్ ఏం లేదా, అంత ఆఫర్ మనకు వద్దులే అమ్మా. ఆ సీన్ మల్లేశ్వరి మూవీలో ప్లేట్ మీల్స్ తింటేనే పోతాం అనేసి పోసే మూవీలో అన్నిట్లో కలిపి 100 ఇలా అయితే ఎలా ఇంజనీర్ సన్ ఆఫ్ సత్యమూర్తిలో చాలా రోజుల తర్వాత ఒక మంచి జోక్ నవ్వుకున్నాను దేవరాజు అనేది. ఎన్ని సీన్లు ఉన్నాయి అసలు అలాంటివి. నా పెళ్ళంటలో అయితే ఆ కామెడీ టైమింగ్, ఆ పిసినారితనం లైఫ్లో మనం చూడం. అండ్ అసలు ఆయన ఎవరు రీప్లేస్ చేయలేరేమో నాకు తెలిసి. సినిమాతో ఉన్న రిలేషన్, ఆ సినిమాలతో ఆయనకున్న రిలేషన్ ఎప్పటికీ ఎవరు మార్చలేనిది. ఆయన చనిపోయారన్న కూడా నమ్మబుద్ధి అవుతుంది, ఎందుకంటే ఎక్కడ ఏ సినిమా చూసినా అందులో ఆయన ఎక్కడో ఒకడు ఉంటారు. అమ్మో 1వ తారీఖులో ఆయన యాక్టింగ్ కానీ, మెయిన్లీ ఆమె అని ఒక మూవీ ఉంటుంది, అది ఎవరైనా చూడకపోతే చూడండి. దాంట్లో కూడా పిసినారి క్యారెక్టర్ నుంచి క్లైమాక్స్లో ఆయన చేసే యాక్టింగ్, మిరపకాయ మూవీలో ఆయన ఎనర్జీ ఉంటుంది. తిరుమల తిరుపతి వెంకటేశాలో ఆ వాచ్మెన్ రోలు, బొమ్మరిల్లులో జనీలియా ఫాదర్గా ఉండే యాక్టింగ్